అందరికీ నమస్తే అండి. సో, రాష్ట్ర వ్యాప్తంగా మనం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొంత బేసిక్ గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నాం కదా! సో, దానిలో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో మనం బాపట్ల పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందనేది చూద్దాం. బాపట్ల పార్లమెంట్‌లో ఓవరాల్‌గా రివ్యూ కావచ్చు అండ్ అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి సంక్షిప్తంగా, సింపుల్‌గా చెప్తాను. సో, మరీ డెప్త్‌గా కాకుండా బేసిక్ ఇది. సో, బాపట్ల పార్లమెంట్‌లో ఔట్‌లైన్స్ ఏంటంటే, ఇక్కడ పార్టీల ఓటింగ్ పరంగా చూసుకుంటే, సంస్థాగత ఓటింగు, బూత్ లెవెల్ ఓటింగ్ పరంగా చూసుకుంటే, ఇటు వైసీపీకి అండ్ టీడీపీకి సమాన బలం ఉంటదండి. యెస్. 2 పార్టీలకు సమాన బలం ఉంటది. కానీ, నాయకత్వం పరంగా చూసుకుంటే, టీడీపీకి బలమైన నాయకత్వం ఉందిక్కడ. ఈ బాపట్ల పార్లమెంట్‌లో టీడీపీకి బలమైన నాయకత్వం, సీనియర్లు అండ్ పార్టీని కష్టకాలంలో పనిచేసేవాళ్ళు ఉన్నారు. అండ్ టీమ్ వర్క్ బావుంది. వైసీపీకొచ్చేసరికి సరైన నాయకత్వం లేదు. బాధ్యతలు తీసుకునే దిక్కు ముక్కు లేదు. ఐక్యత లేదు. కొన్ని నియోజకవర్గాలకు ఎవరు ఎప్పుడొస్తారో, ఎవరు పోటీ చేస్తారో, పోటీ చేసాక ఉంటారో, వెళ్ళిపోతారో, ఇప్పుడున్న ఇన్ఛార్జుల్లో ఎవరు పోటీ చేస్తారో దిక్కు లేదు, క్లారిటీ లేదు. అదే ప్రధాన సమస్య. చాలా సింపుల్‌గా అర్థమైంది కదా! వైసీపీకి, టీడీపీకి ఓటింగ్ ఒకటే. సేమ్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్. కానీ లీడర్‌షిప్పే తేడా. టీడీపీకి బలమైన లీడర్‌షిప్ ఉంది. అండ్ ఆ లీడర్‌షిప్‌లో ఐక్యత ఉంది. టీమ్ వర్క్ ఉంది. రిజల్ట్ ఓరియెంటెడ్ రిజల్ట్స్ సాధించగల సత్తా ఉంది. వైసీపీకి నాయకత్వం లేదు. ఓటర్లు ఉన్నారు కానీ నాయకత్వం లేదు. బాపట్ల పార్లమెంటు పరిధిలో వైసీపీకి. అదే సమస్య. దాన్ని అధిగమించగలిగితే ఇక్కడ వైసీపీ పుంజుకున్నట్టే, వైసీపీ కోలుకున్నట్టే. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ప్రస్తుతం ప్రజాప్రతినిధుల పనితీరు ఎలా ఉంది అంటే, బాపట్ల ఎంపీ గారి గురించి పెద్దగా మాట్లాడుకోవడం అనవసరం. మైనస్‌లో ఉంది. బాగా నెగెటివ్‌గా ఉంది. విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. సరే, నేను మళ్ళీ ఎక్కువ చెప్పే కొద్దీ వాళ్ళు మనోభావాలు దెబ్బతింటాయిలే కానీ, వ్యతిరేకత ఉంది, మైనస్ ఉంది, ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడా లేనటువంటివి వస్తున్నాయి. ఇంకా అంతకుమించి మనం చెప్పకూడదు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే, రేపల్లె తెలుగుదేశం పార్టీ కంఫర్ట్ జోన్‌లో ఉంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు గతంతో పోలిస్తే దూకుడు తగ్గినప్పటికీ, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండటం తగ్గినప్పటికీ, కొంత మరీ బలహీనపడలేదు, కొంత పర్వాలేదు. సో, అక్కడక్కడ ఆయన పేరు చెప్పుకొని అక్కడ జరుగుతున్న ఆయన అనుచరులు కొంత ఓవర్ చేస్తున్నారు. పేకాట శిబిరాలు కావచ్చు, అండ్ రియల్ ఎస్టేట్ విషయంలో కావచ్చు, అండ్ రెవెన్యూ వ్యవహారాల్లో తలదూర్చడం, కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఆయన అనుచరులు ఆయన పేరు చెప్పుకొని చేస్తున్నారు. అది ఆ నియోజకవర్గంలో అతనికి మైనస్‌గా మారుతోంది. సో, ఇది ముదరక ముందే కాస్త మంత్రి గారు అలర్ట్ అయితే మంచిది. లేకపోతే మాత్రం ఇది కొంత నష్టం చేయొచ్చు ఆయనకి. సో, మిగిలిందంతా సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. ఇక వైసీపీకి ఇక్కడ సరైన లీడర్‌షిప్ లేదు. మోపిదేవి శ్రీనివాసరావు ఈ మధ్య వైసీపీలో జాయిన్ అయ్యారు. అంతకుముందు పోటీ చేసిన గణేష్ గారు అంతగా యాక్టివ్ లేరు. ఇక వేమూరు వచ్చేసరికి ఇక్కడ ఓటింగ్ పరంగా టీడీపీ కంటే వైసీపీకే కొంత ఎడ్జు ఉన్నప్పటికీ, ఇక్కడ టీడీపీకి బలమైన నాయకత్వం అండ్ ఆనంద్ బాబు గారి రూపంలో ఉంది. మంచి నాయకుడు అండ్ సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు కాబట్టి, ప్రస్తుతానికైతే ఇక్కడ టీడీపీ బలంగా కనిపిస్తోంది. కంఫర్ట్ జోన్‌లోనే ఉంది టీడీపీ. ఇక చీరాల వచ్చేసరికి నిజానికి బాపట్ల పార్లమెంటు మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నది టీడీపీనే. సో, ఇక్కడ కొంతవరకు పర్వాలా. ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు మీద మిశ్రమ స్పందన వస్తోంది. ఎమ్మెల్యే గారి పనితీరు గతంలో గెలిచిన కొత్తలో విపరీతమైన ఆరోపణలు వచ్చాయి, చీప్ ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతానికి అవన్నీ ఉన్నప్పటికీ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు అంతే. తగ్గాయని నేను చెప్పట్లా. ఉన్నాయి కానీ బయటపడట్లా. జరగాల్సిన వ్యవహారాలు జరుగుతున్నాయి. బయటకు రాకుండా చూసుకుంటున్నారు. అంటే అన్ని చోట్ల జరిగాయి. నేను ఏదో ఆయన్ని అంటున్నానని కాదు కానీ, అన్ని నియోజకవర్గాల్లో జరిగేవే ఈ ఆరోపణలు, ఈ కలెక్షన్లు ఇవన్నీ కూడా. అంటే చీరాల్లో వైసీపీకి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కరణం ప్రస్తుతానికి అంత యాక్టివ్‌గా లేరు. అక్కడ పార్టీ శ్రేణులు కూడా అంత ఐక్యంగా లేరు. అక్కడ ఏంటంటే టీడీపీ ఎవరు, వైసీపీ ఎవరు అది ఇది ఏమి ఉండదు. అదే వాళ్ళే అందులోనే తిరుగుతారు, ఇందులోనే తిరుగుతారనమాట. సో, అది అక్కడ ఆ పరిస్థితి అలా ఉంది. ఇక ఆ కాన్స్టిట్యున్సీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆమంచి కీలకం కాబోతున్నారు. ఆయన నిర్ణయం ఎటుంటది ఏంటనేది. సరే, ఇక పరుచూరు విషయానికి వస్తే, పరుచూరులో వైసీపీకి లీడర్‌షిప్ లేదు. వైసీపీకి ఇన్ఛార్జిగా గాదె మధుసూదన్ రెడ్డికి ఇచ్చినట్టున్నారు. ఆయన అడపాదడపా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నారు. కొన్ని కార్యక్రమాలకు కానీ అంత యాక్టివ్‌గా లేరు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే సాంబశివరావు గారు పెద్ద దిక్కుగా ఉన్నారు. సో, ప్రస్తుతానికైతే ఇక్కడ టీడీపీకి తిరుగులేదు. కంప్లీట్ కంఫర్ట్ జోన్, సేఫ్ జోన్‌లో ఉన్నట్టే.
ఇక అద్దంకిలో కూడా అంతే. గొట్టిపాటి రవి గారు వరుసగా ఇక్కడ 4 సార్లు, అంతకుముందు మార్టూరు నుంచి ఒకసారి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు. ఇక్కడ కూడా వైసీపీ పరిస్థితి అంతే. ఆ మధ్య ఇన్ఛార్జిగా శ్రీనివాస్ ఎవరో నరసరావుపేట ఆయన ఎవరికో డాక్టర్కి ఎవరికో ఇచ్చినట్టున్నారు, అశోక్ ఏదో పేరు. సో ఆయన కూడా పార్ట్ టైం అనమాట, పెద్ద అంత యాక్టివ్గా లేరు. నిజానికి పరుచూరు, అద్దంకి 2 చోట్ల కూడా వైసీపీకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది. బూత్ లెవెల్లో సరైన నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కానీ పెద్ద దిక్కు లేదు, సరైన నాయకత్వం లేదు. దాంతో ఈ 2 చోట్ల తెలుగుదేశం పార్టీ అతి బలంగా కనిపిస్తోంది, బాహుబలిలా కనిపిస్తుంది అనమాట ఈ 2 నియోజకవర్గాల్లో టీడీపీ. నిజానికి వైసీపీ కూడా బలంగా ఉన్నప్పటికీ నాయకత్వం లేక నాయకత్వ సమస్య వేధిస్తోంది వైసీపీని. ఇప్పుడున్న ఇన్ఛార్జీలు కూడా అంత యాక్టివ్గా లేరు, డమ్మీలే, అంత పనికిరారు, సూటబుల్ కాదనమాట. ఇక సంతనూతలపాడు విషయానికి వస్తే సంతనూతలపాడు కూడా అంతే, వైసీపీకి నాయకత్వ సమస్య. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబు గారిని కాదని నాగార్జున గారికి ఇచ్చారు. ఇప్పుడు సుధాకర్ బాబు గారు యాక్టివ్గా ఉన్నప్పటికీ, ఆయన కొంచెం గ్రౌండ్ లెవెల్లో కేడర్తో టచ్లో ఉన్నప్పటికీ నాగార్జున గారు ఏదో గెస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారనమాట. కాకపోతే బాపట్ల పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే సంతనూతలపాడులో కొంత వైసీపీ లీడర్షిప్ పరంగా బాగుంది. ఇట్లా బాపట్ల, చీరాల, అద్దంకి, పర్చూరు, ఇక బాపట్ల అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి కూడా అంతే. ఎమ్మెల్యేగా నరేంద్ర వర్మ గారు కంఫర్ట్ జోన్లో, సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక్కడ కూడా వైసీపీకి నాయకత్వ సమస్య. కోన రఘుపతి గారు గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ప్రస్తుతానికి ఆయన ఉన్నారు, కేడర్తో టచ్లో ఉన్నారు, కొంతవరకు పర్వాలేదు. ఇక్కడ కూడా వైసీపీకి, టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి మంచి నాయకత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు సేఫ్ జోన్లో, కంఫర్ట్ జోన్లో ఉన్నారు. సో ఓవరాల్గా బాపట్ల పార్లమెంట్లో వైసీపీకి కొంత పర్వాలేదు, లీడర్షిప్ పర్వాలేదు అనుకున్నవి సంతనూతలపాడు, బాపట్ల. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ లీడర్షిప్ బాగలేదు. కాబట్టి ఈ పార్లమెంట్లో ఇప్పటికీ కూడా టీడీపీదే ఎడ్జ్, కూటమిదే ఎడ్జ్. సో నెక్స్ట్ 3 ఏళ్ళలో ఏమైనా గణనీయమైన మార్పులు జరిగితే వైసీపీలో అప్పుడు కానీ చూడాలి. సో థ్యాంక్ యూ అండి.